న్యాయమైన సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఆందోళనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ పాలకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిటిఐ నాయకులు కాంగ్రెస్ పాలకులు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు కనీసం వేతనం 26,000 ఇస్తామని, అంతేకాకుండా ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇస్తామని చెప్పిన పాలకులు గద్దెనెక్కిన తర్వాత హామీలను తుంగంలోకి తొక్కారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలు కావస్తున్నా గత ప్రభుత్వం ఇచ్చిందే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 1 రూపాయి కూడా పెంచలేదన్నారు. ఒక్కో గ్రామ పంచాయతీలో 3 నెలల నుండి 6 నెలల వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇబ్బందిగా మారిన జీవో నెంబర్ 51ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేసి సెక్రటేరియట్ను ముట్టడిస్తామన్నారు. అయినప్పటికీ స్పందించకపోతే నిరవధిక సమ్మె కూడా వెనకాడబోమన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. కనీస వేతనం 26,000 ఇస్తామని, అట్లాగే ప్రతి నెల 1వ తారీఖు రోజే జీతాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, వాగ్దానం ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 1 రూపాయి కూడా పెంచకపోగా గత ప్రభుత్వంలో ఏదైతే 2 సార్లు, ఒకసారి 8,500 వరకు, మరోసారి అదనంగా 1,000 రూపాయలు పెంచారో అదే 9,500 రూపాయలు గ్రామ పంచాయతీ కార్మికులకు వస్తున్నాయి తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా 1 రూపాయి కూడా పెంచలేదు. పైగా నెల నెల జీతాలు ఇస్తామన్నారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 3 నుండి 6 నెలల వరకు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. బకాయి వేతనాలు, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని చెప్పి కూడా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు పిఎఫ్ అమలు చేయాలి, అట్లాగే ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మల్టీపర్పస్ విధానం తీసుకొచ్చిన 51వ జీవోను కూడా రద్దు చేయాలి. ఈ రాష్ట్రంలో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారంటే అది గ్రామ పంచాయతీల్లో పనిచేసే కార్మికులే. ఇప్పటికి 8 సంవత్సరాలైనా కూడా మరి ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన జీతాలకే పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఖచ్చితంగా కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. ఏదైతే పెరిగిన ధరలకు అనుగుణంగా మరి జీతాలు పెంచాలనే డిమాండ్ తోటి అన్ని కలెక్టరేట్ల ముందు ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగానే ధర్నా చేస్తున్నాం. ఎట్లయితే మరి షెడ్యూల్ పరిశ్రమ జీవోలు కూడా ప్రభుత్వం సవరించింది. కనీసం మినిమం 14,000 తక్కువ ఉండద్దని చెప్పేసి నిర్ణయించింది.